ఒక్కసారి ఊహించుకోండి, 2026 మే నెల మధ్యాహ్నం 2 గంటలు మీరు బయటకు అడుగుపెట్టారు. కానీ అది గాలిలా లేదు, అది కనిపించని అగ్నిలా ఉంది. రోడ్లు మండిపోతున్నాయి, చెట్లు ఎండిపోతున్నాయి, పక్షులు ఆకాశం నుండి కింద పడిపోతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలైనా రూమ్లో వేడి తగ్గట్లేదు. హాస్పిటల్స్లో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. మరుసటి రోజు వార్తల్లో ఒక బ్రేకింగ్ న్యూస్. ఈ సంవత్సరం భారతదేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇది నేను ఊరికే చెప్పడం లేదు, ఇది నిజంగా జరగబోతుంది. అసలు ఈ వేడి కథ 140 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. 1877లో భారతదేశంలో సుమారుగా 2 కోట్ల మంది ఈ ఎండవేడి వల్ల చనిపోయారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రమాదం యుద్ధం వల్ల జరగలేదు, లేదా ఏదో వైరస్ వల్ల కూడా జరగలేదు. ఇదంతా సముద్రం వల్ల జరిగింది. అవును, సముద్రం వల్ల జరిగింది. పెరు దగ్గర సముద్రంలో ప్రారంభమైన ఒక చిన్న ఉష్ణోగ్రతలో మార్పు ప్రపంచాన్ని ఆకలితో కాల్చేసి మరిప్పుడు 2026లో అదే జరగబోతుందని శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు. దాని పేరే ఎల్నినో. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి, దాని వివరాలు ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. 1877 బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ. గ్రామాల్లో పంటలు లేవు, బావుల్లో నీళ్లు లేవు, చాలా కుటుంబాలు రోజుల తరబడి అన్నం చూడలేవు. ప్రజలు ఆకలితో రోడ్లపైనే కుప్పకూలిపోతున్నారు. చనిపోయిన వారి శరీరాలు రోడ్ల పక్కనే పడి ఉండేవి. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ ఒక్క కరువులోనే భారతదేశంలో దాదాపుగా 2 కోట్ల మంది చనిపోయారు. కానీ భయంకరమైన విషయం ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే అదే సమయంలో చైనాలో కూడా భారీ కరువు వచ్చింది. అక్కడ మరో 2-3 కోట్ల మంది చనిపోయారు. బ్రెజిల్లో 20 లక్షల మంది, ఆఫ్రికాలోని అనేక దేశాలు, ప్రపంచం మొత్తం ఒకేసారి ప్రకృతి చేతిలో ఓడిపోతుంది. అమెరికాలో అయితే ఆ సంవత్సరాన్ని ద ఇయర్ వితౌట్ వింటర్ అని పిలిచారు. ఎందుకంటే ఆ సంవత్సరం అక్కడ చలికాలం అనేదే రాలేదు. ఇప్పుడు ఆలోచించండి, భూమి మొత్తం వాతావరణం ఒకేసారి ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? ఇంత పెద్ద విధ్వంసాన్ని ఒకేసారి ఎవరు సృష్టించారో తెలుసా? పసిఫిక్ మహాసముద్రం. సముద్రం అంటే కేవలం నీరు మాత్రమే అనిపిస్తుంది, కానీ నిజానికి సముద్రం భూమి వాతావరణాన్ని నియంత్రించే ఒక భారీ ఇంజన్. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఇది ఎంత పెద్దది అంటే భూమి ఉపరితలం మొత్తంలో దాదాపు 3వ వంతు కవర్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మీద గాలులు అమెరికా వైపు నుంచి ఆస్ట్రేలియా, ఆసియా వైపు ఇస్తుంటాయి. వీటిని ట్రేడ్ విన్స్ అంటారు. ఈ గాలులు సముద్ర పైభాగంలోని వెచ్చని నీటిని ఆస్ట్రేలియా వైపు తోసుకుంటూ వెళ్తాయి. దానివల్ల దక్షిణ అమెరికా దగ్గర సముద్రం లోతుల్లో ఉన్న చల్లటి నీరు పైకి వస్తుంది. దీన్ని అప్వెల్లింగ్ అంటారు. ఈ చల్లని నీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పెరు దగ్గర ఫిషింగ్ చాలా బలంగా ఉండేది. కానీ ఒక్కోసారి ఆ గాలులు బలహీనపడితే అప్పుడు మొత్తం సిస్టమ్ కుప్పకూలుతుంది. చల్లటి నీరు పైకి రావడం ఆగిపోతుంది. వెచ్చని నీరు మధ్య పసిఫిక్ మహాసముద్రంలోనే నిలిచిపోతుంది. అప్పుడు అక్కడ సముద్ర ఉష్ణోగ్రత అసాధారణంగా పెరిగిపోతుంది. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ట్రిలియన్ లీటర్ల నీరు, సముద్రపు నీరు ఒక్కసారిగా వేడెక్కితే అది భూమి వాతావరణం మొత్తాన్ని మార్చేస్తుంది. వర్షాలు సరిగ్గా పడవు, గాలుల దిశ మారిపోతుంది. దానివల్ల ఊహించకుండా వరదలు వస్తాయి, భయంకరమైన కరువులు కూడా వస్తాయి. వర్షాలు పడకపోవడం, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఇలా సముద్రంలో జరిగే పెనుమార్పులనే ఎల్నినో అని అంటారు. సాధారణంగా ఎల్నినో ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా కూడా ఉంటుంది. కానీ 2026లో వచ్చే ఎల్నినో గురించి శాస్త్రవేత్తలు అసాధారణ హెచ్చరికలు ఇస్తున్నారు. ECMWF అంటే యూరోప్లోని అతిపెద్ద క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరం వచ్చే ఎల్నినో గత 140 సంవత్సరాల్లో వచ్చే అన్ని ఎల్నినోల కంటే చాలా బలమైనదని చెప్తున్నారు. కొంతమంది దీన్ని మెగా ఎల్నినో అని కూడా పిలుస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. రాజస్థాన్, యూపీలో 43, నాగ్పూర్, భోపాల్, భువనేశ్వర్లో 45. ఇంకా వేసవి పూర్తిగా మొదలే కాలేదు. బెంగళూరులో ఎండలో పెట్టిన క్రయాన్స్ కరిగి ద్రవంలా మారిపోయిన వీడియో వైరల్ అయింది. ఇది కేవలం సోషల్ మీడియా రీల్ అని మీరు అనుకోవద్దు. ఇది మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపిస్తున్న ఒక ప్రమాద హెచ్చరిక. ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. ఎల్నినో అనేది మనకు కొత్తేమీ కాదు, వేల సంవత్సరాలుగా వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఎందుకంటే భూమి ఇప్పటికే వేడెక్కిపోయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు భూమి చాలా చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు భూమి సగటు ఉష్ణోగ్రత 1.4 డిగ్రీలు పెరిగింది. దానికి ఎల్నినో మరో 1.5 డిగ్రీలు జత చేస్తుంది. మొత్తం దాదాపుగా 3 డిగ్రీలు. ఇది చాలా చిన్న సంఖ్యలా అనిపించవచ్చు, కానీ భూమి మొత్తం 3 డిగ్రీలు అధికంగా వేడెక్కడం అంటే అది చాలా అసాధారణ విషయం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఉంటున్న రూమ్లో చాలా వేడిగా ఉంది, 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది. కానీ ఆ రూమ్లో ఎవరో ఒకరు వచ్చి గ్యాస్ వెలిగించి వంట కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటి క్లైమేట్ చేంజ్ ప్లస్ ఎల్నినో కలయిక కూడా అచ్చం అలాగే ఉంది. అయితే ఈ మెగా ఎల్నినో వల్లే మన భారతదేశం 4 రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. 1. బలహీనమైన రుతుపవనాలు. భారత వాతావరణ శాఖ ప్రకారం 2026లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మన దేశంలో వ్యవసాయం, తాగునీరు, డ్యాములు అన్ని రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటాయి. వర్షాలు తగ్గితే మొదట ప్రభావం రైతులపై పడుతుంది. 2. వ్యవసాయ సంక్షోభం.
భారతదేశ వ్యవసాయంలో 51% ఇంకా వర్షాలపైన ఆధారపడి ఉన్నాం. ఒకవేళ వర్షపాతం తక్కువగా నమోదయ్యి వర్షాలు సరిగా పడకపోతే రైతుల అప్పులు పెరుగుతాయి, ఆహార ఉత్పత్తి తగ్గుతుంది, ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. 3. ప్రాణాంతక వడగాళ్ళు. 2014లో చివరగా సూపర్ ఎల్నినో వచ్చిన సమయంలో భారతదేశంలో 2500 మందికి పైగా చనిపోయారు. పాకిస్తాన్లో మరో 2000 మంది వరకు చనిపోయారు. మరిప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నది 2026 ఇంకా తీవ్రంగా ఉండవచ్చని చెప్తున్నారు. 4. ధరల పెరుగుదల. పంటలు తగ్గితే ధరలు పెరిగిపోతాయి. కూరగాయలు, బియ్యం, పాలు అన్ని ధరలు పెరిగిపోతాయి. సూపర్ ఎల్నినో వచ్చిన సంవత్సరాల్లో ప్రపంచ ఆహార ధరలు 9% వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ వేడిగాలుల వల్ల అత్యంత ప్రమాదకరమైన విషయం పగటి ఎండవేడి కాదు, రాత్రిపూట కూడా శరీరం చల్లబడకపోవడం. 2024లో ఢిల్లీలో 24 రోజుల రాత్రుల ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. దీన్ని అర్బన్ హీట్ ఎఫెక్ట్ అంటారు. దీనికి కారణం చెట్లను నరికివేసి నగరాలుగా మార్చడం. ఈ నగరాల్లో భూమిపైన ఉండే కాంక్రీట్ పగటిపూట వేడిని పీల్చుకొని రాత్రిపూట వేడిని విడుదల చేస్తుంటాయి. ఈ వేడిని తగ్గించాలంటే చాలామంది ఇళ్లలో ఏసీలు వాడుతుంటారు. ఏసీ ఇంటిని చల్లబరుస్తుంది, కానీ ఆ రూమ్లో ఉండే వేడిగాల్ని బయట ఉండే ఫ్యాన్ల ద్వారా నగరంలోకి పంపిస్తుంది. అందుకే నగరాలు ఇంకా వేడెక్కుతున్నాయి. ఇక బయట పనిచేసే వాళ్ళ పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. రిక్షా డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, నిర్మాణ కార్మికులు, భారతదేశంలో సుమారుగా 38 కోట్ల మంది ఇలా నేరుగా ఎండలోనే పనిచేస్తున్నారు. ఈ వడగాళ్ళ వల్ల ఎంతమంది చనిపోతున్నారో కూడా స్పష్టమైన లెక్క లేదు. ఎందుకంటే చాలాసార్లు డెత్ సర్టిఫికెట్లో రీజన్ వడదెబ్బ అని రాయరు. హార్ట్ అటాక్, డీహైడ్రేషన్, ఆర్గాన్ ఫెయిల్యూర్ అని రాస్తారు. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది వేడి వడగాళ్ళ వల్ల చనిపోతున్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు తగ్గించగల ఒక సులభమైన పరిష్కారం ఉంది. అది చెట్లను కాపాడుకోవడం మరియు చెట్లను నాటడం. 182 స్టడీస్ ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. కానీ మనం చేస్తున్నదేమిటి? చెట్లు నాటడానికి బదులు మనం చెట్లను నరుకుతున్నాం. 2024లోనే 18,200 హెక్టార్ల అడవులను నరికివేశారు. గడ్చిరోలిలో 1.23 లక్షలు, గురుగ్రామ్లో 12,500. ప్రతి క్షణం భారతదేశం కాంక్రీట్ అడవిగా మారిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఒక్కరే క్లైమేట్ చేంజ్ని ఆపలేరు, కానీ మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చల్లగా చేయగలరు. పాత చెట్లను కాపాడుకోండి, కొత్త చెట్లను నాటండి. మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వచ్చినా మీ దగ్గర ఓఆర్ఎస్ను వెంట పెట్టుకోండి. ఇది కేవలం 10 నుంచి 12 రూపాయలకే దొరుకుతుంది. బయట పనిచేసే వారికి కుదిరితే చల్లటి నీరు ఇవ్వండి. ఉదాహరణ డెలివరీ బాయ్స్, పారిశుద్ధ కార్మికులు, నిర్మాణ కార్మికులు, కూరగాయలు అమ్మేవారు, ఇలాంటి వారికి. ఎందుకంటే ఎండలో బయట ఎక్కువగా ఉండేది వాళ్ళే కాబట్టి ప్రమాద అవకాశం కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీలైతే మీ ఇంటిపైన సోలార్ను కూడా ఉపయోగించండి. చివరగా చెప్పేది ఏంటంటే 2026లో పుట్టే పిల్లలకు 30 డిగ్రీల వేసవి అంటే ఏమిటో తెలియకపోవచ్చు. వాళ్లకు 45 డిగ్రీల వేసవి సాధారణ వేసవి అనుకుంటున్నారు. మన చిన్నతనంలో వేసవి అంటే మామిడి పండ్లు, సాయంత్రపు గాలి, చెట్ల నీడ. ఇప్పుడు వేసవి అంటే వేడి వడగాళ్ళు, చెమట, డీహైడ్రేషన్. ఈ పరిస్థితి మారాలంటే ఇప్పటి నుండే చర్యలు ప్రారంభించాలి. ఎందుకంటే మన భవిష్యత్తు ఒక్క రోజులో నాశనం కాదు, ప్రతి వేసవిలో కొంచెం కొంచెంగా కాలిపోతుంది.